నష్టమైన, కష్టమైన, శాపమైన, దరిద్రమే నీ ఇంటికి వచ్చి పట్టిన అదే సేవకుల మాట విని నువ్వు వెంబడించు. ఒక రోజున దరిద్రాన్ని, శాపాన్ని కొట్టివేసి తప్పకుండా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వు అప్పగించుకొని తీరు, దేవుడు తప్పకుండా చేసి చూపిస్తాడు. ఈ రోజున ఎంతోమంది సంఘాలలో లోబడని తత్వం, కానీ యెహోషువ అలాంటి వాడు కాదు. మోషే చెప్పిన ప్రతి మాటకు లోబడి అప్పగించుకున్నాడు. కనుకనే యెహోషువను అంతగా ఘనపరిచాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సేవకుల మాట విన్న మనకు నష్టమే కలుగుతుంది, అయినా పర్వాలేదు అప్పగించుకో. కొన్నిసార్లు సేవకుల మాట విన్న మనకు దుఃఖమే మిగులుతుంది, అయినా అప్పగించుకో. సేవకుల మాట వింటే ఆశీర్వాదం కదా పాస్టర్ గారు, ఎప్పుడు దుఃఖమే కలుగుతుంది అంటే అప్పగించుకో. దేవుని బిడ్డలారా,